వెల్కమ్ టు హెల్త్ ఫైల్. ఈ కరోనా మహమ్మారి, ఈ పాండమిక్ టైంలో హెల్త్ కేర్ వర్కర్స్, ఫ్రంట్ లైన్ వారియర్స్, డాక్టర్స్ వాళ్ళ శ్రమని, వాళ్ళు కష్టపడడాన్ని, వాళ్ళ స్ట్రెస్ని అందరూ గుర్తిస్తున్నారు. మరీ ముఖ్యంగా డాక్టర్స్ వాళ్ళని వాళ్ళు కాపాడుకోవాలి, చుట్టూ ఉన్న వాళ్ళని కాపాడుకోవాలి, ఎమర్జెన్సీ వస్తే పరిగెత్తాలి, అండ్ కొన్ని రిస్కులు కూడా ఫేస్ చేయాలి, ఇంట్లో వర్క్స్ చూసుకోవాలి. ఇలాంటి స్ట్రెస్ అంతా ఫేస్ చేస్తూ ఉంటారు. మరి ఈ డాక్టర్స్ డే సందర్భంగా వాళ్ళ మనోగతాలు ఎలా ఉంటున్నాయి, డాక్టర్స్ డేకి వాళ్ళు ఇచ్చే మెసేజ్ ఏంటి, మరి మనం ఎదుర్కొంటున్న ఈ సిచ్యువేషన్లో మనం ఇంకా ఎలా అప్రమత్తంగా ఉండాలి, ఈ వివరాలన్నీ అడిగి తెలుసుకుందాం. సీనియర్ గైనకాలజిస్ట్ డాక్టర్ అనగాని మంజుల గారిని అండ్ విన్ హాస్పిటల్స్ మెడికల్ డైరెక్టర్ అండ్ సీనియర్ ఫిజిషియన్ డాక్టర్ రాజేష్ గారిని అడిగి. నమస్తే అండి. నమస్తే. హ్యాపీ డాక్టర్స్ డే అని చెప్పాలంటే ముందు అసలు మీకు అంత హ్యాపీగా ఉండకపోవచ్చు ఈ సందర్భంలో, అంటే చాలా స్ట్రెస్ఫుల్ టైం మీకు ఇది. అంటే డాక్టర్ మంజుల గారు మీరు ఏమంటారంటే, ఇంతకుముందు ఉన్న సిచ్యువేషన్కి ఇప్పటికి ఇంకా ఇంతకుముందు అనేక రకాల స్ట్రెస్ ఉన్నాయి, యాడ్ ఆన్గా ఇప్పుడు పెద్ద స్ట్రెస్. అంటే మీరు ఇందాక చెప్పినట్టుగానే మనల్ని మనం కాపాడుకునే ఇంపార్టెంట్. SOS అనే దానికి పరిభాష అనేది మారిపోయింది. సేవ్ అవర్ సెల్స్ అనేది మనం ఫస్ట్ పెట్టుకోవాలి. సో ఇప్పుడు సేవ్ అవర్ సెల్స్ ఫస్ట్ వచ్చినప్పుడు మనల్ని మనం సేవ్ చేసుకోవాలి. ఎంత అవసరం ఎందుకు ఉంది అంటే, ఈ ఇన్ఫెక్షన్ కరోనా గురించి ఫస్ట్ టైం ఇది రావటం, అంటే దాని గురించి ఎక్కువ నాలెడ్జ్ ఎవరికీ లేదు. ఇప్పుడిప్పుడే మనం అందరం నేర్చుకుంటున్నాం, అందరూ ఒకటేసారి నేర్చుకుంటున్నాం. మామూలు మనుషులతో పాటు డాక్టర్లతో పాటు అందరూ రీసెర్చ్ని చేయడం ఒకటేసారి. ఏ మందులు పనిచేస్తాయో తెలియదు, వైరస్ అన్ని నెమ్మదిగా ఇప్పుడిప్పుడే అన్నీ వస్తున్న కాలం. ఇలాంటప్పుడు ఒకటి మనకి బయటకు వచ్చింది, ఇలా 6 monthsలో బయటకు వచ్చింది ఏంటంటే, యంగ్ పీపుల్ కూడా వస్తున్నాయి అండ్ ఎక్కువగా డాక్టర్స్కి ఎఫెక్ట్ అవుతున్నాయి. అండ్ అయినప్పుడు మాత్రం డాక్టర్స్కి మోర్టాలిటీ రేట్ ఎక్కువ ఉంటుంది. ఎందుకని అంటే మనకి వైరల్ లోడ్ ఎక్కువ. డాక్టర్స్ చాలాసేపు పేషెంట్తో మాట్లాడతారు. సో ఒక ఇన్ఫెక్టెడ్ పర్సన్ నుంచి ఇంకొకరికి రావాలి అంటే యూజువల్లీ ఇట్ విల్ టేక్, మనం ఒక 5 minutes స్పెండ్ చేసాము అంటే తక్కువ వైరస్ లోడ్ ఉంటుంది. అదే డాక్టర్స్కి ఏమవుతుందంటే చాలాసేపు పేషెంట్స్ని ఎగ్జామిన్ చేయడం కానీ, డిస్కస్ చేయడం కానీ, అవన్నీ వలన క్లోజ్ ప్రాక్సిమిటీతో ఉండటం వల్ల సోషల్ డిస్టెన్సింగ్ అంత ఈజీగా అవ్వదు. దాంతో వైరల్ లోడ్ ఎక్కువ అవ్వటము. సో అవుట్కమ్స్ ఆఫ్ దీస్ డాక్టర్స్, చాలామంది యంగ్ డాక్టర్స్ 30 years వాళ్ళు, 32 years వాళ్ళు, ఆ 20sలో వాళ్ళు చనిపోవటం, ఇలాంటివన్నీ చేయటం వల్ల ఇంట్లో ప్రెషర్స్. మీరు అసలు అవసరమా, మీరు ఇంట్లో కూర్చోండి నువ్వు పక్కన చెప్తుంటే, మనం తీసుకున్న ప్రొఫెషన్కి ఏం తీసుకున్నాము కాబట్టి మేము ముందుకు వస్తాము అనే వారియర్స్. మళ్ళీ ఎస్మా తప్పనిసరిగా డాక్టర్స్ పని చేయాలి అనే దీంట్లో ఒకటి, ప్లస్ జాబ్ అనేది ఇంపార్టెంట్ కాబట్టి, జాబ్ సెక్యూరిటీ కోసం పనిచేయటం కాబట్టి అది ఒకటి. సో ఇట్స్ ఎ మోరల్ అండ్ ఎథికల్ డిలెమ్మా వర్సెస్ హౌ టు టేక్ కేర్ ఆఫ్ అవర్ సెల్స్. ఎందుకు హౌ టు టేక్ కేర్ ఆఫ్ అవర్ సెల్స్ ఎంత పెద్ద ఇష్యూ ఎందుకు అయింది అంటే, మనం అందరం పీపీఈ మాట్లాడుతున్నాం. చాలాసార్లు రిజల్ట్స్ వచ్చినప్పుడు పీపీఈ వేసుకున్న వాళ్ళకి కూడా ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయి అంటే అవి సరిగా లేవా, సబ్ స్టాండర్డా అనే క్వశ్చన్ మనకు వస్తుంది. సప్లై సరిగ్గా ఉందా, అన్ని డిస్పోజబుల్స్ అయినప్పుడు ఎఫోర్డబిలిటీ ఆఫ్ ద పీపీఈస్ అండ్ ద మాస్క్స్, N95 మాస్క్స్ అవి అవుతాయా. సో ఇవన్నీ కూడా క్వశ్చన్స్ ఉన్న రోజుల్లో కూడా ఐ థింక్ వన్ థింగ్ హూ హ్యాస్ కమ్ అవుట్ యాజ్ విన్నర్స్ ఇస్ డాక్టర్స్. ఈ రోజుల్లో ఒక్కటే డాక్టర్గా నేను కోరుకునేది, మా ఫ్రెండ్స్ కోరుకునేది, మా కొలీగ్స్ కోరుకునేది ఒకటే ఉంటుంది, మమ్మల్ని డాక్టర్స్ లానే ట్రీట్ చేయండి, డాక్టర్స్ లానే చూడండి. ఒకరోజు పైకి తీసుకెళ్లి పై నుంచి డామ్ అని కింద పడేయాల్సిన అవసరం లేదు. మేము అందరము కూడా మీరు బాగుండాలనే మేము చూస్తూ ఉంటాము. అలాగే మీరు కూడా అవసరం ఉన్నప్పుడు మాత్రమే మమ్మల్ని కలవండి, కన్సల్టేషన్ చేయండి. కానీ ప్రాబ్లం ఉన్నప్పుడు డాక్టర్ని తప్పనిసరి కలవండి. ఇంట్లో కూర్చుని ఇంట్లో మాత్రమే ఉండిపోయి లేటుగా రాకుండా, మీరు ఈ చాలా జరుగుతున్నాయి అంటే డాక్టర్ని కొట్టడము లాంటివి ఈ మధ్య కూడా మనం చూసాం గవర్నమెంట్ హాస్పిటల్లో. సో మీరు పరిస్థితిని అర్థం చేసుకోండి. ఏ పేషెంట్ ఎలా వెళ్తారు, 2%లోకి ఎలా వెళ్తారు, సివియర్లోకి వెళ్తారా, వాళ్ళ అవుట్కమ్స్ ఎలా ఉంటుంది అనేది ఎవరూ ప్రెడిక్ట్ చేయలేరు. కాబట్టి మీరు అది అర్థం చేసుకుని అన్నిటినీ డాక్టర్ మీదకి తొయ్యకుండా మీరందరూ పేషెంట్, డాక్టర్, గవర్నమెంట్, ప్రస్తుతానికి ఈ 3 triangle పనిచేస్తేనే ఈ వ్యాధి మీద మనం విజయం సాధించగలం. డాక్టర్ రాజేష్ గారు, ఇప్పుడు మంజుల గారు చెప్తున్నట్టుగా ఇప్పుడు మిమ్మల్ని మీరు కాపాడుకోవాలి అంటే మామూలు పబ్లిక్కే ఇది చాలా టఫ్గా ఉంది. అండ్ మాస్క్ పెట్టుకోవడమే, అండ్ మీరు పీపీఈస్ కంటిన్యూస్గా త్రూఅవుట్ ది డే పెట్టుకొని ఉండాలి, శానిటైజ్ కంటిన్యూస్గా చేసుకుంటూ ఉండాలి. అంటే ఒక దాని నుంచి ప్రొటెక్ట్ చేయొచ్చు, కానీ వీటి వల్ల అనేక రకాల హెల్త్ హెజార్డ్స్ ఉండవంటారా? తప్పకుండా ఉంటాయండి. బేసిక్లీ ఫస్ట్ హెల్త్ హెజార్డ్ ఈ క్రమంలో చూస్తే ఫస్ట్ మానసిక ఒత్తిడి, లాట్ ఆఫ్ ఇమ్మెన్స్ స్ట్రెస్. పేషెంట్ కౌన్సిలింగ్ కానివ్వండి, పేషెంట్ వాళ్ళ యాటిట్యూడ్ కానివ్వండి, మేము ఫేస్ చేసే ఏవైతే మంజుల గారు అన్నారు ఇంట్లో డొమెస్టిక్ సైడ్ ఆఫ్ ఇట్, అంటే మా పిల్లలు ఉంటారు, మేము ఎక్స్పోజ్ చేస్తున్నామా లేదా, హౌ డు వి ఐసోలేట్ అవర్ సెల్ఫ్స్, ఈ వర్క్ లోడ్ ఎలా తగ్గించుకోవాలి. అంటే అందరూ క్రమంలో పనిచేస్తే ఈ వర్క్ లోడ్ ఈజీగా తగ్గించుకోవచ్చు అండి. ఇప్పుడు స్టూడియోకి డ్రైవ్ చేస్తూ కూడా చూశాను, చాలామంది మాస్క్లు వేసుకోవట్లేదు. కేర్ నాట్ యాటిట్యూడ్. సో అందరూ చెప్పేది ఏంటంటే సోషల్ డిస్టెన్సింగ్, మాస్కులు వేసుకుంటే ఈ వ్యాధిని నివారించవచ్చు, తగ్గించవచ్చు.
అట్లా చేసినప్పుడు ఏమవుతుంది, డాక్టర్స్ మీద వర్క్ లోడ్ తగ్గుద్ది, పేషెంట్ ఎక్స్పోజర్ తగ్గుద్ది. మంజుల గారు చెప్పినట్టు వైరల్ లోడ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎక్కువ సార్లు ఎవరైతే ఎక్స్పోజ్ అవుతారో వాళ్ళకే ఎక్కువ ఎఫెక్ట్ ఆఫ్ వైరస్ కనిపిస్తుంటుంది. సో అలాంటప్పుడు మరి ఇట్లాంటి ఫేస్ మాస్క్లు, సోషల్ డిస్టెన్సింగ్, శానిటైజేషన్స్ ఇవన్నీ చేసిన దానివల్ల బర్డెన్ ఎవరికి తగ్గుతుంది? డాక్టర్స్కే తగ్గుతుంది. ఆబ్వియస్లీ పేషెంట్ బెనిఫిట్ అవుతారు, బట్ నెంబర్ ఆఫ్ పేషెంట్స్ పెరిగితే డాక్టర్స్ మీదే ఉంటుంది బర్డెన్. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నిన్న రాత్రి 2 o'clock నాకు కాల్ వచ్చింది. సో ఆబ్వియస్లీ నా నిద్ర డిస్టర్బ్ అయిపోయింది. సో నా ఫంక్షనాలిటీ కాంప్రమైజ్ అవుతుంది కదా. సేమ్ థింగ్, ఆ 2 o'clock వచ్చిన కాల్ కూడా సీరియస్ కాల్, అదేమైనా ఈజీ గోయింగ్ కాల్ కాదు. మార్నింగ్ దాన్ని ఎలా ట్యాకిల్ చేయాలి, ఏం చేస్తే వాళ్ళు బెటర్ అవుతారు. సో ఇలాంటి సిచ్యువేషన్స్ డే అండ్ నైట్ ఎక్స్పోజ్ అవుతున్నారు. ఇట్స్ నాట్ ఓన్లీ మీ, ఎవ్రీ డాక్టర్కి ఎక్స్పోజర్ ఉంది. అట్ ద సేమ్ టైం పీపీఈ కిట్స్ వేసుకోవడం, అది వేసుకున్న తర్వాత యూ నాట్ సపోజ్ టు డ్రింక్, యూ నాట్ సపోజ్ టు యూజ్ ద టాయిలెట్. సో ఇవన్నీ సఫరింగ్ డాక్టర్స్ ద్వారా జరుగుతుంది ఇదంతా. సో ఈ కండిషన్స్కి అడాప్ట్ అయిపోవాలి. ఈ కండిషన్స్కి అడాప్ట్ అవుతూ దెన్ వీల్ డూ ద బెస్ట్ టు ద స్ట్రెంగ్త్ ఆఫ్ అస్ అండ్ ఆల్సో ప్రొటెక్ట్ అవర్ సెల్ఫ్స్. అంటే పేషెంట్కి మనం 100% ప్రొటెక్టివ్నెస్ ఇస్తూ మమ్మల్ని కూడా మేము ప్రొటెక్ట్ చేసుకునేటట్టు చేసుకోవాలి. సో ఈ అవేర్నెస్ అంతా క్రియేట్ చేసుకొని ప్రొటెక్టివ్నెస్ ఉంటేనే మనం ముందుకు సాగలుగుతాం. సో అట్లా పీపుల్ షుడ్ టేక్ ద రెస్పాన్సిబిలిటీ అండ్ ద లీడ్ చేసుకొని వాళ్ళు చేయాల్సినవి చేయాలి. ఏవైతే సోషల్ మీడియా ద్వారా, గవర్నమెంట్ ద్వారా, మీడియా ద్వారా ఇంత అడ్వైజ్ వెళ్తుంది, బట్ హౌ మచ్ హాజ్ ఇట్ బీన్ టేకెన్ ఇన్ టు, ఎంతమంది దాన్ని ఫాలో అవుతున్నారు, దాని క్రమంలో పాటిస్తున్నారు, ఇవి చాలా తక్కువగా గమనిస్తున్నాను. మీరు ఒక సూపర్ మార్కెట్కి వెళ్ళండి, ఐఎమ్ షూర్ ఎవ్రీబడి గోస్, ఏం డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నారు, ఒకరినొకరు పూసుకొని రాసుకొని వెళ్తూనే ఉన్నారు. ఎవరికి ఉంది ఎవరికి లేదు నోబడీ నోస్. బట్ ఇఫ్ దే మెయింటైన్, దాని ద్వారా దీన్ని కర్టైల్ చేయొచ్చు. ఆ కర్టైల్ చేసిన దానివల్ల నంబర్ ఆఫ్ కేసెస్ తగ్గుతాయి, వర్క్లోడ్ తగ్గుద్ది, హాస్పిటల్స్ రిలాక్స్. ఇప్పుడు బెడ్స్ లేవు అంటున్నారు, ఎందుకు బెడ్స్ లేవు? రీజన్ ఇదే. చాలా ఈజీ యాటిట్యూడ్. అది తగ్గించుకుంటే దెన్ పీపుల్కి ప్రొటెక్షన్ వస్తుంది. తద్వారా ఎవరికైతే జెన్యున్గా ప్రాబ్లం ఉండి ఎఫెక్ట్ అవుతారో, అంటే ఇప్పుడు రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి, అబౌవ్ 50 years, కిడ్నీ డిసీజ్, లివర్ డిసీజ్, సో మెనీ కండిషన్స్లో ఈ వైరస్ ఈజీగా వస్తుంది అంటారు. అట్లాంటి వాళ్ళకి మనం న్యాయం చేయొచ్చు, వాళ్ళకి బెటర్ లైఫ్ ఇవ్వచ్చు, వాళ్ళకి బెటర్ అటెన్షన్ కూడా ఇవ్వచ్చు. వర్క్లోడ్ ఎప్పుడైతే పెరుగుద్దో ఇవన్నీ డైల్యూట్ అయిపోతూ ఉంటాయి. డాక్టర్ మంజుల గారు, ఇవాళ డాక్టర్స్ డే సందర్భంగా అంటే మీ మీద నేను ఎక్కువ ఫోకస్ చేస్తాను. అంటే ఇప్పుడు డాక్టర్ రాజేష్ గారు చెప్పినట్టుగా ముందు స్ట్రెస్ ఇది మేనేజ్ చేయడం చాలా టఫ్ టైం, అండ్ మరి పర్టికులర్గా ఎట్ దిస్ టైం, ఈ క్రూషియల్ టైంలో ఆ స్ట్రెస్ కానీ అండ్ మీరు డైలీ రొటీన్ అసలు ఫాలో అవ్వలేరు. అసలు ఎలా మెయింటైన్ చేయగలరు? మరి మీరు హెల్దీగా ఉండడం కూడా చాలా ఇంపార్టెంట్ కదా. అంటే ఎరాటిక్ టైమింగ్స్ ఎలా మేనేజ్ చేయాలి, దాని నుంచి మరి పబ్లిక్ ఏం మెసేజ్ ఇవ్వగలరు? ఇరాటిక్ టైమింగ్స్ అనేది మా ప్రొఫెషన్తో వచ్చిన హజార్డ్ అది. సో దాంట్లో కొన్ని సబ్జెక్ట్స్లో కొంతమందికి ఉండవు, 9 to 5 జాబ్స్ ఉంటాయి, కానీ మెజారిటీ ఆఫ్ దానికి ఈ టైమ్ సెన్స్ అనేది ఉండదు. దానికి మనము ఇది చేయాలి. సో ఫస్ట్ థింగ్ విచ్ ఐ వుడ్ సే టు ద నెక్స్ట్ జనరేషన్ ఈస్ డెఫినెట్లీ మేక్ ఎ టీమ్ చేసినప్పుడు మనకు ఒక షెడ్యూల్లోకి మనం పడగలం. అంటే మనకి మీ టైం అనేది దొరకటం, ఫ్యామిలీ టైం అనేది దొరకటం, ప్లస్ పేషెంట్ ఎఫెక్ట్ అవ్వకుండా ఏమాత్రం ట్రీట్మెంట్లో ప్రాబ్లం రాకుండా ఉండాలి అంటే డాక్టర్స్ షుడ్ ఫార్మ్ టీమ్స్. దట్ నాట్ ఓన్లీ హెల్ప్స్ ఇన్ ద ఎఫెక్టివ్ ట్రీట్మెంట్, ఇట్ ఆల్సో హెల్ప్స్ ఇన్ సమ్టైమ్స్ డెసిషన్ మేకింగ్లో. ఒక డౌట్ ఉండొచ్చు, ఎందుకంటే సైన్స్ ఇస్ డిఫరెంట్ అండ్ మ్యాథ్స్ ఇస్ డిఫరెంట్. 1 + 1 = 2 అంటే అంత ఈజీగా ఉండదు మనకి సైన్స్లో. కాబట్టి అప్పుడు ఒపీనియన్ మనం డిస్కస్ చేయటం, పేషెంట్కి అవుట్కమ్ బాగుండటము, ప్లస్ నైట్ కానీ వాళ్ళు బయటకి ఏమైనా హాలిడేస్కి వెళ్ళినా కానీ ఏమైనా జరిగినా కూడా వేరే వాళ్ళు కూడా మనం దాన్ని కవర్ చేయగలగటం, అలాంటివన్నీ చేసినప్పుడు బై రొటేషన్ నైట్ డ్యూటీస్ జరిగినప్పుడు కూడా వాళ్ళు రెస్ట్ తీసుకోవడానికి మనకు ఉంటుంది. సెకండ్, వాళ్ళు ఒక హెల్దీ లైఫ్ స్టైల్ని మెయింటైన్ చేయాలి. అంటే డెఫినెట్గా ఒక ఫిజికల్ థెరపీ, అంటే వాళ్ళు బ్యాడ్మింటన్ కావచ్చు, స్పోర్ట్స్ కావచ్చు, వాకింగ్ కావచ్చు, ఏదైనా సరే జిమ్ కావచ్చు, అవి మెయింటైన్ చేస్తూ. థర్డ్ థింగ్ ఈస్, I always say, what do you mean by meditation? Meditation does not mean ఒక పక్కన కూర్చొని అరగంట కూర్చోమని కాదు. మీకు ఏది మీకు రిలాక్స్ ఇస్తుందో, రిలాక్సేషన్ టెక్నిక్ ఈజ్ మెడిటేషన్. అంటే మీరు ఓపీలో కూర్చున్నప్పుడు మ్యూజిక్ వినొచ్చు, ఓటీలో చేసేటప్పుడు మ్యూజిక్ వినొచ్చు. సో ఇట్ కెన్ బి యువర్ థింగ్, ఇట్ కెన్ బి డాన్సింగ్, ఇట్ కెన్ బి ఏరోబిక్స్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో ఇవి కొన్ని రొటీన్స్ పెట్టుకుంటే ఆటోమేటిక్గా మన రిలాక్సేషన్ టెక్నిక్స్ వస్తాయి. సో అండ్ ఫ్యామిలీ ఈజ్ ద బిగ్గెస్ట్ రిలాక్సేషన్. డోంట్ మేక్ ఇట్ లైకింగ్ అండ్ డోంట్ స్టార్ట్ బ్యాలెన్సింగ్ బోత్ ద థింగ్స్. ఇప్పుడు వన్స్ యూ స్టార్ట్ బ్యాలెన్సింగ్, 2 సార్లు పెట్టుకుంటే దాన్ని ఆపోజిట్ సైడ్ పెడుతున్నాం. అలా పెట్టకుండా ఎప్పుడైతే మనం ప్రొఫెషన్ని, పర్సనల్ లైఫ్ని కూడా ఒకటే తాటి మీద నడిపిస్తామో అప్పుడు మనకి కష్మకష్ అంటే ఇది ఉండదు మనకి. సో ఐ టోటలీ బిలీవ్ దట్ బోత్ షుడ్ అమాల్గమేట్ అండ్ దెన్ ఇట్ షుడ్ హ్యాపెన్ దట్ ప్రొఫెషన్, ప్యాషన్, మన ఫ్యామిలీ అన్నీ కూడా ఒకటే దాని మీద నడిస్తే కనుక, అండ్ టీమ్ వర్క్లో డెఫినెట్గా మనం బ్యాలెన్స్ చేయడం. అది ఆల్వేస్ ఎనీ టెక్నిక్ విచ్ కమ్స్, ఐ ఆల్వేస్ బిలీవ్ ఇన్ దిస్ టీస్ అనమాట. ఒకటి
technique. Anything comes in this thing, all the doctors should learn the new techniques and go with it. Utilize the technology, it will save our time and it will really help us go making progress. Third one would be team, which is very essential for outcome. Fourth one would be training. బాగా ట్రైన్ అవ్వండి, కరెక్ట్గా ట్రైన్ అవ్వండి, ఇష్టం వచ్చినట్టు వచ్చేసి వెంటనే ఎక్స్పెరిమెంటల్ లాంటివి చేయకండి. అండ్ నెక్స్ట్ వుడ్ బి టీచింగ్. మీరు చేసినవన్నీ, మీ ఎక్స్పీరియన్సెస్ అన్ని వేరే వాళ్ళకి టీచ్ చేయండి. కానీ అన్నిటికీ టాప్ ఆఫ్ ఇట్, ఆల్ ఆఫ్ ఇట్, యువర్ టెంపరమెంట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. If you have a very bad temperament, the way you behave with the patient, the way you behave with your colleagues, మీ interpersonal relationships will really define what you are. The interpersonal relationship with the colleagues, with your family, with your everybody at home and everything makes a huge difference. And వాటి కోసం your lifestyle, your relaxation techniques will take you wherever you want to go. ఎక్సలెంట్ అండి. ఈ 6 టీస్ అసలు డాక్టర్స్కే కాదు, ఎవరికైనా. అందరికీ అవసరమే చాలా లైఫ్ ఈజీ అవ్వడానికి. డాక్టర్ రాజేష్ గారు, మీరు ఇందా చెప్పారు హాస్పిటల్స్ అన్ని ఫుల్ అయిపోయినాయి, బెడ్స్ దొరకట్లేదు అంటే యాక్చువల్గా సఫర్ అవుతున్న పేషెంట్స్కి సఫర్ అవుతున్నారో వాళ్ళకి అవైలబిలిటీ లేవని. మరి ఈ ఇంత విజృంభిస్తుంది కదండి కరోనా, అసలు మీరు ఇచ్చే సలహాలు ఏంటంటే? అగైన్ సలహా మాత్రం ఒకటే అండి, కామన్ సెన్స్ అనేది ఇక్కడ మిస్సింగ్. సో జనరల్గా ఈ వైరస్ ఎలా స్ప్రెడ్ అవుద్దని ఐఎమ్ షూర్ అందరికీ తెలుసు. తెలిసినప్పుడు దాన్ని ఎలా నివారించుకోవాలో కూడా మన సోషల్ మీడియా కానీ చాలా లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అయితే పాస్ ఆన్ అయిపోయింది, ఎవ్రీ పర్సన్కి ఉంది ఇది. దాన్ని పాటించడం ఎందుకు కష్టం అవుతుందో నాకు అర్థం కావట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ మన టెలివిజన్లోనే చూపించారు, ఏదో ఒక రకం సాల్ట్ కొనడానికి 11 కిలోమీటర్స్ ట్రావెల్ చేసి వెళ్ళిన వాళ్ళు, ఇదంతా క్రేజీ యాటిట్యూడ్స్. సో ఇలాంటివి అవాయిడ్ చేసుకోవాలి. అన్నెసరీ ఎంగేజ్మెంట్ ఆఫ్ ఇంటరాక్షన్స్ అవాయిడ్ చేసుకోవాలి. సరదాగా బయట తిరగడం ఇలాంటివన్నీ అవాయిడ్ చేసుకొని స్ట్రిక్ట్ అట్మాస్ఫియర్ ఏదైతే గవర్నమెంట్ గైడ్ లైన్స్ ఇస్తుందో అది మెయింటైన్ చేస్తే ఈజీగా ఈ వర్క్ లోడ్ అనేది తగ్గించుకోవచ్చు. దాని నెక్స్ట్ అనదర్ వే ఆఫ్ ప్రొటెక్టింగ్ అవర్ సెల్ఫ్ ఏంటంటే మన ఇమ్యూనిటీ మనం పెంచుకోవడం. మీరు అన్నారు ఇందాక మానసికంగా ఎఫెక్ట్ అవుతున్నారు. ఎస్, మనకొక్కరికే అని కాదు, అంటే డాక్టర్స్ ఒక్కరికే అని కాదు, ప్రజలందరికీ ఈ మానసికంగా ఒత్తిడి అనేది ఉంది. ఎస్, ఎందుకంటే ఈ కరోనా వచ్చింది, ఇది ఏంటి అర్థం కావట్లేదు, ఏం చేస్తుందో అర్థం కావట్లేదు, ఎవరికి వస్తుందో అర్థం కావట్లేదు. బట్ ఆ ఇమ్యూనిటీని పెంచుకోవడానికి మనం సరిగ్గా సక్రమంగా చేస్తున్నామా? ఏం చేయాలి? ప్రాపర్గా నిద్రపోతున్నామా? ప్రాపర్గా వాటర్ హైడ్రేషన్ తీసుకుంటున్నామా? ప్రాపర్గా మెడిటేషన్ కానీ యోగా కానీ వాటెవర్ ఎక్సర్సైజ్ చేస్తున్నామా? ప్రాపర్ డైట్ తీసుకుంటున్నామా? జస్ట్ రిలాక్సేషన్ మనకు ఆఫీసులు లేవని చెప్పి పొద్దున్న నుంచి సాయంత్రం వరకు బద్దర పడుకొని ఉంటే అది జరగదు. దేర్ హ్యావ్ టు అడాప్ట్ ఎ రొటీన్, చేస్తూనే ఉండాలి అది. అట్లా చేస్తే బాడీ ఇమ్యూనిటీ పెరుగుద్ది. బాడీ ఇమ్యూనిటీ పెరిగినప్పుడు ఈవెన్ స్మాల్ అమౌంట్స్ ఆఫ్ వైరస్ ఎక్స్పోజ్ అయినా కానీ దాన్ని తట్టుకొని బయట వచ్చేదానికి కెపాసిటీ ఉంటుంది. ఇప్పుడు నేను మనకు లాక్డౌన్ స్టార్ట్ అయినప్పటి నుంచి నేను పేషెంట్లు చూస్తూనే ఉన్నాను. ఆ విధంగా చూస్తే నాకు ఎఫెక్ట్ అయిపోయి ఉండాలి. బట్ ఆ సక్రమంగా మనం చేయాల్సినవి చేస్తే ఇది నివారించుకోవచ్చు, దీన్ని అవాయిడ్ చేసుకోవచ్చు. సో అవాయిడ్ చేసిన పద్ధతుల్లో చేస్తే ఆబ్వియస్లీ ది వర్క్ లోడ్ తగ్గిపోద్ది, స్ప్రెడ్ తగ్గిపోద్ది. స్ప్రెడ్ తగ్గిపోయిందంటే మీరు అన్నట్టు హాస్పిటల్ బెడ్స్ ఏవైతే ఆక్యుపై ఉన్నాయో అవన్నీ అవైలబుల్ అయిపోతాయి. సో సింపుల్ కాన్సెప్ట్ కానీ ఫాలో అయితే అంటే మీరు చెప్తున్నట్టుగా ఒక సైడ్ ఇదండి, ఇంకొకటి ద అదర్ సైడ్ తీసుకుంటే ఓవర్ కేర్ అండి, ఎక్స్ట్రా ఓవర్ కేర్. డే అంతా అసలు సప్లిమెంట్స్ వేసుకోవడం, కషాయాలు తాగడం, వీటితో టైంపాస్ చేస్తున్న వాళ్ళంటే అస్సలు కాదండి నిజంగా. ఈ టైం అయింది ఇప్పుడు ఇది తీసుకోవాలి, ఈ టైం అయింది ఇది తీసుకోవాలని అట్లా అబ్సెస్డ్ కూడా ఉంటున్నారు. అది అసలు ఎలాంటి సైన్ అంటారు? పర్వాలేదా, మంచిదా? వాళ్ళు ఎక్స్ట్రా కేర్ తీసుకోవడం వల్ల ఎక్స్ట్రా ప్రొటెక్టెడ్ అంటారా? అనేది ఒక సైకాట్రిక్ డిజార్డర్ బేసిక్లీ. అగైన్ ఈ సబ్సెట్ ఆఫ్ పీపుల్ సపరేట్గా ఉంటారు. ఎస్, సమాజంలో ఉంటారు, వాళ్ళని చూస్తుంటాం. సో వీళ్ళని ట్యాకిల్ చేయడం అంటే రీఅష్యూరెన్స్. సో ఇలా కాదు చేసే పద్ధతి, దీన్ని ఓవర్గా చేసినా మీకు హాని ఉంటుంది, దీనికి అంత ఇది ప్రాబ్లం లేదు, దీన్ని ట్యాకిల్ చేయడం ఈజీ మెథడ్స్ ఉన్నాయి, ఇలాంటివి ఎక్స్ప్లెయిన్ చేయగలిగే వాళ్ళకి ఆర్ రీచ్ అవుట్ జరగాలి. ఇప్పుడు సపోజ్ మీ ఛానల్ ద్వారా నేను మాట్లాడగలుగుతున్నాను ఇవన్నీ. సో ఐఎమ్ షూర్ ఎవరికైతే ఈ ప్రాబ్లం ఉందో వాళ్ళకి అర్థమవుతుంటుంది దీన్ని సింపుల్గా ఎలా తగ్గించుకోవచ్చా, మాస్క్ వేసుకొని హ్యాండ్ శానిటైజేషన్ చేసుకొని గ్లౌజ్ వేసుకుంటే తగ్గుద్దా, దీనికి లేకపోతే నేను కషాయం తాగాలి, జింజర్ తాగాలి, పసుపు తాగాలి, ఇవన్నీ ఉన్నాయా? సో ఇట్లాంటివన్నీ క్లారిఫై చేసుకోవాలి. ఎస్పెషలీ వెన్ దర్ ఇస్ అన్ అవైలబిలిటీ ఆఫ్ హెల్త్ ఎక్స్పర్ట్. ఇలాంటి అకేషన్స్లో దే షుడ్ కాల్ అప్ అండ్ ఫైండ్ అవుట్ దీనికి ఏం చేస్తే మేము కరెక్ట్, ఎలా చేస్తే దీనికి ఉపాయం ఉంటుంది అనేది తెలుసుకోవడం ఈజీ. I just want to add one thing, 2 points in fact. ఒకటి, లిటిల్ అమౌంట్ ఆఫ్ OCD is needed at this time, కానీ మరీ ఎక్స్ట్రా కాదు. కానీ అది కన్నా ఇంపార్టెంట్ నేను ఏం చెప్పాలనుకుంటే ఈ బెడ్స్ అవ్వటం గురించి
వాట్ వీఆర్ సీయింగ్ నవడేస్ బెడ్స్కి అంటే ఏంటంటే భయం, ఈ పారానోయాతో అడ్మిట్ అయిన వాళ్ళు కూడా చాలా మంది చూస్తున్నాం మనం. అంటే పాజిటివ్ ఉండొచ్చు, కానీ అందరు పాజిటివ్ పేషెంట్స్ అడ్మిట్ అవ్వాల్సిన అవసరం లేదు. అలా చూసుకుంటే అన్ని కోట్ల బెడ్స్ మనకు ఉండవు. మన సింపుల్ పాపులేషన్ స్టాటిస్టిక్స్ ఐసీఎంఆర్ పాపులేషన్ తీసుకుంటే సిటీస్లో మనకి 15% పీపుల్ ఆర్ ఇన్ఫెక్టెడ్ అండ్ విలేజెస్లో 0.79% పీపుల్ ఆర్ ఇన్ఫెక్టెడ్. అంటే ఏంటి, మనకి ఎన్ని క్రోర్స్ ఆఫ్ పీపుల్ ఆర్ ఆల్రెడీ ఇన్ఫెక్టెడ్, బట్ అందరికీ బెడ్స్ ఉండాల్సిన అవసరం లేదు. అంటే ఏంటంటే మైల్డ్ కేసెస్కి, అసిమ్టమాటిక్ కేసెస్కి హోమ్ క్వారంటైన్ అండ్ ట్రీట్మెంట్ ఈజ్ ఇనఫ్. అలా కాకుండా ఈ భయంతో అమ్మో నన్ను ఇంటికి వెళ్తే ఇంట్లో ఉండనియరు, పక్కింటి వాళ్ళు భయపడతారు, ఆ కమ్యూనిటీని క్లోజ్ చేస్తారు, మమ్మల్ని వెలివేస్తారనే భయంతో ఒకటి, ఏ రోజు ఎలా బర్స్ అవుతుందో తెలియదు కాబట్టి మేము హాస్పిటల్లో ఉంటాం, మా దగ్గర డబ్బులు ఉన్నాయి, మేము ఉంటాము అనే దీంతో ఒకటి, ప్లస్ ప్రెషర్ ఆన్ ద హాస్పిటల్ బికాస్ ఆఫ్ దేర్ వాళ్ళకున్న ఏమంటాము టచెస్, మనకు ఒకళ్ళు తెలిసి ఉండటము అలాంటివన్నీ, వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ రికమెండేషన్స్తో కానీ అలా మనకి బెడ్స్ అని కొన్ని వేస్ట్ అవటం జరుగుతుంది. వేస్ట్ అంటే వాళ్ళకి పాజిటివ్ కేసెసే, కానీ బెడ్ అడ్మిట్ అవ్వాల్సినంత అవసరం లేనివి, అంటే అంత సెలెక్టివ్గా ఐసీయూ కేర్లు అవి అవసరం లేని బెడ్స్ కూడా మనకి ఆక్యుపై అవ్వడం జరుగుతుంది. కాబట్టి ఫస్ట్ థింగ్ ఈజ్ అవేర్నెస్. అందరూ అర్థం చేసుకోవాల్సిందంటే ఇది కమ్యూనిటీ స్ప్రెడ్లో వచ్చినప్పుడు అందరికీ చాలా మందికి వస్తుంది, వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి భయం అనేది ఉండకూడదు, ప్యానిక్ ఉండకూడదు, నీజర్క్ రియాక్షన్ ఉండకూడదు. అందరూ జాగ్రత్తలు తీసుకుని ఇమ్యూనిటీ పెంచుకుని సేఫ్ డిస్టెన్సింగ్ మెయింటైన్ చేసుకుంటూ, మాస్కులు మెయింటైన్ చేసుకుంటూ ఉంటే వైరల్ లోడ్ తగ్గుతుంది. ఎందుకంటే మనకి ఇంపార్టెంట్ ఏంటి అంటే మనం హెల్తీగా ఉండాలి. ఈవెన్ ఇన్ఫెక్షన్ వచ్చిన తర్వాత అంటే మనకి ఇన్ఫెక్షన్ వచ్చినా కూడా మైల్డ్ మోడరేట్లో ఉండగలగాలి అంటే మన ఇమ్యూనిటీ బాగుండాలి, వైరల్ లోడ్ మనకు వచ్చింది తక్కువ ఉండాలి. ఈ రెండు అనేది పాటించగలడం ఇంపార్టెంట్. పాజిటివ్ వస్తుందా రాదా అనేది ఇంపార్టెంట్ కాదు. సెకండ్ పాజిటివ్ వచ్చిన తర్వాత భయపడిపోయి వెళ్ళి హాస్పిటల్లో డాక్టర్ వెంట కూర్చొని నన్ను అడ్మిట్ చేయండి అనకుండా డాక్టర్ చెప్పిన సూచనలు ఇంట్లో కూడా పాటించి రిపీట్ టెస్ట్ ఎప్పుడు చేయమంటే అప్పుడు రిపీట్ టెస్ట్ చేసుకోండి. సో ముందు మీరు ఇవన్నీ అర్థం చేసుకోండి. అవేర్నెస్ ఇస్ ఇంపార్టెంట్. అంతేకాని డాక్టర్ అడ్మిట్ చేయట్లేదు, పాజిటివ్ ఉన్నా అడ్మిట్ చేయట్లేదు, డాక్టర్ కావాలని పాజిటివ్ రిపోర్ట్లు ఇస్తున్నారు, డాక్టర్ కావాలని నెగిటివ్, ఇట్లాంటివన్నీ ఉండవు. అన్ని టెస్టులు అన్ని పాజిటివ్ రావు. వాటి సెన్సిటివిటీ వేరు, వాటి స్పెసిఫిసిటీ వేరు. ఆ రిపోర్ట్లు మనకు 60% పాజిటివ్ ఉంటుందంటే మీరు పాజిటివ్ ఉన్నా కూడా అది నెగిటివ్ రిపోర్ట్ రావచ్చు. అవన్నీ మనం అర్థం చేసుకోవాలి. సో ముందు అవేర్నెస్ అనేది కమ్యూనిటీలో మనకి స్ప్రెడ్ చేయాల్సిన బాధ్యత మన మీడియాకి కానీ గవర్నమెంట్కి కానీ ఉంది. అప్పుడు మన పబ్లిక్ మనకి కోఆపరేట్ చేస్తే డెఫినెట్గా మనం ఈ వ్యాధిని చాలా వరకు కంట్రోల్ చేసుకుని వీ కెన్ గెట్ రిడ్ ఆఫ్ ఇట్. ఓకే డాక్టర్ రాజేష్ గారు, ఈ పీపీఈస్ ఇవన్నీ వాడుతున్నారు, బయట పబ్లిక్ కూడా వాడాలని ట్రై చేస్తున్నారు. అండ్ ఈ కేర్ అయితే ఓకే, కానీ ఇంకొక పర్టికులర్ పాయింట్ ఏంటంటే హాస్పిటల్కి వెళ్ళాలంటే ఫుల్ ఆఫ్ కరోనా పేషెంట్స్తో నిండిపోయి ఉంటుంది. ఇప్పుడు ఆ హాస్పిటల్కి వెళ్ళడం అవసరమా అని కొన్ని హెల్త్ ఇష్యూస్ని, విజిట్స్ని అవాయిడ్ చేస్తున్నారు. అంటే అలా చేయడం వల్ల అంటే నిజంగా అలాంటి సిచ్యువేషన్ ఉందా? అసలు ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నా రాకుండా ఉండాలంటారు ఇప్పుడు? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే స్మార్ట్ ఫోన్ యూసేజ్ అనేది చాలా ఎక్కువ అయిపోయింది. సో ఆ విధంగా చూస్తే ఈ ఆరోగ్య సేతు యాప్ సమ్ అసిస్టెన్స్ ఇస్తుంది, హౌ టు డిటెక్ట్ అండ్ హౌ టు కంట్రోల్ అని. అయితే వాట్సాప్ మీడియా ద్వారా చాలా మటుకు అందరికీ ఇన్ఫర్మేషన్ ఉంది, దీనిలో వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి, ఎలా సివియారిటీ సూచనలు కనిపిస్తాయి, ఏం చేయాలి. వచ్చిన ప్రతి ఒక్కరు కూడా హాస్పిటల్కి వెళ్ళి పరిగొని డాక్టర్ని చూడాల్సిన అవసరం లేదు. సో డైలీ నేను సో మెనీ కాల్స్ తీసుకుంటా ఉంటాను. వాళ్ళందరినీ హాస్పిటల్ రమ్మని ఏం చెప్పట్లేదు. యాక్చువల్లీ అడ్వైజ్ అదే, నాట్ టు రష్ టు హాస్పిటల్. నిజంగా వాళ్ళకి హెల్త్ ప్రాబ్లం ఎక్కువ అవుతుంది, భరించలేనంత ఒళ్ళు నొప్పులు, జ్వరము, చేతకాకపోవడం, ఆయాసము, ఆక్సిజన్ లెవెల్స్ పడిపోతున్నాయి, నిస్సాత ఉంది, బ్లడ్ ప్రెషర్ తక్కువ అవుతుంది, ఇలాంటి కండిషన్స్ ఉంటే ఎస్ డెఫినెట్గా వాళ్ళు హాస్పిటల్ అటెండ్ అవ్వాలి, మెడికల్ అటెన్షన్ రావాలి. ఉత్తగా పాజిటివ్ కేసు వచ్చిందని చెప్పి పరిగెట్టుకుంటూ వస్తే జరిగేది ఏం లేదు అక్కడ. ఇట్స్ జస్ట్ యూజ్లెస్ అండ్ అనవసరంగా బర్డెన్ అండ్ ఎక్స్పోజర్ టు అదర్ పీపుల్. ఇప్పుడు వచ్చిన వాళ్ళల్లో నార్మల్ పీపుల్ కూడా ఉంటారు, ఒట్టి కోవిడ్ పేషెంట్లే రావట్లేదు హాస్పిటల్కి, వేరే ప్రాబ్లం ఉన్న వాళ్ళు కూడా వస్తున్నారు, వాళ్ళకి ఎక్స్పోజ్ అవుతుంది కదా. సో ఈ కన్సిడరేషన్ అనేది కంపల్సరీ ఉండాలి. సో కామన్ సెన్స్ అనేది మనం ప్రెవలెంట్గా వాడితే ఇలాంటివి నివారించుకోవచ్చు. ఐ వాంట్ టు షో ద అదర్ సైడ్ ఆఫ్ ద కాయిన్. ప్రతి కాయిన్కి రెండు సైడ్లు ఉన్నట్టుగా, ఎస్ మీరు ఇందాక అన్నట్టుగా వేరే డిసీజెస్ కూడా ఈక్వల్లీ వస్తాయి, అది గుర్తు పెట్టుకోండి. కానీ చాలా లేట్గా చెస్ట్ పెయిన్ వచ్చిందనుకోండి, అమ్మో హాస్పిటల్కి వెళ్తే మాకు కరోనా వ్యాధులు పేషెంట్స్ ఉన్నారు కాబట్టి మాకు వచ్చేస్తుంది కాబట్టి మేము ఇంట్లోనే ఉంటాము, రేపటికి తగ్గపోతే వెళ్తాము అనుకుని లేట్గా వెళ్ళి బ్రాడ్ డెడ్ కేసెస్ ఎక్కువ అయ్యాయి. అంటే మా దగ్గరికి ఈఆర్కి వచ్చేటప్పటికే చాలా బ్యాడ్గా ఉండి మేము పేషెంట్స్ని సేవ్ చేయకపోవడం కూడా జరుగుతోంది. కాబట్టి
ఆ కామన్ సెన్స్ అని ఒకసారి మనకి పని చేయొచ్చు, పని చేయకపోవచ్చు, కానీ డాక్టర్తో మాత్రం డెఫినెట్గా టచ్లో ఉండండి. అంటే ఐదర్ టెలిమెడిసిన్ ద్వారా కానీ దీంట్లో కానీ డాక్టర్తో మీరు తప్పనిసరిగా మాట్లాడండి. మాట్లాడి మీ సమస్యను డాక్టర్తో సంప్రదించి, డాక్టర్ కనుక మీరు హాస్పిటల్కి రండి అంటే అమ్మో నేను హాస్పిటల్కి రాను అక్కడ కరోనా వస్తుందని భయపడకుండా తప్పనిసరిగా వెళ్ళండి. అంతేగాని మీరు ఇంట్లోనే కూర్చుని అది నెత్తి మీద వరకు వెళ్ళిపోయాక అది వేరే డిసీజ్ అవ్వచ్చు, వేరే ఎమర్జెన్సీ అవ్వచ్చు, అది మీరు గుర్తుపెట్టుకోండి. బ్లడ్లో క్లాట్ రావచ్చు, బ్రెయిన్లో హెమరేజ్ రావచ్చు, మీకు హార్ట్ అటాక్ రావచ్చు, ఏమైనా రావచ్చు, ఎవరికైనా ఏదైనా రావచ్చు. మామూలు టైంలో ఏవేవి వస్తాయో అవి ఇప్పుడు కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. అవి మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి అవాయిడింగ్ హాస్పిటల్ ఈజ్ నాట్ ద సొల్యూషన్. డోంట్ అవాయిడ్ ద డాక్టర్ అండ్ ప్లీజ్ బీ ఇన్ టచ్ విత్ ద డాక్టర్. డాక్టర్ ఏం చెప్తే అది పాటించండి. డాక్టర్ రాజేష్ గారు, ఇప్పుడు కరోనా పాజిటివ్ ఉన్నా కంగారు పడకండి, ఇంట్లోనే ఉండండి, హోమ్ కిట్స్ ఉన్నాయి, మేము టచ్లో ఉంటామని రకరకాల ప్యాకేజెస్ కనిపిస్తున్నాయండి. కానీ చాలామందికి అవి అష్యూరింగ్గా అనిపించట్లేదు. దీనివల్ల ఎంతవరకు ఉపయోగం ఉంటుందంటారు? మీరు చెప్పిన ఫస్ట్ పాయింట్ అష్యూరెన్స్ కమ్స్ ఫ్రమ్ బ్రెయిన్. సో అది ఐ థింక్ మన అలవాట్లో ఏంటంటే ఎప్పుడు కూడా ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా డౌట్ రాగానే డాక్టర్ దగ్గరికి వెళ్ళేవాళ్ళం. ఇప్పుడు అది తగ్గించుకోండి అని చెప్తున్నాం. ఆబ్వియస్లీ అది కరెక్ట్ మెథడ్. బట్ దెన్ ఇంట్లో కూర్చొని డాక్టర్తో మాట్లాడచ్చు, టెలికన్సల్టేషన్ చేసుకోవచ్చు, వీడియో కన్సల్టేషన్ చేసుకోవచ్చు. అది చేసుకొని వాళ్ళకున్న డౌట్స్ క్లారిఫై చేసుకోవచ్చు. లేదు, పబ్లిక్గా ఇంటర్నెట్ ద్వారా సో మచ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అవైలబుల్ ఉంది. ప్రతి పాయింట్ హైలైట్ చేసి రాస్తున్నారు ICMR గైడ్లైన్స్లో. సో ఇలాంటివన్నీ ఒకవేళ ఏదైనా అర్థం కానప్పుడు డెఫినెట్గా డాక్టర్ సహాయం తీసుకొని దాన్ని క్లారిఫై చేసుకోవడానికి కూడా ఆస్కారం ఉంది. సో అంత డిఫికల్ట్ కాదండి ఇప్పుడున్న పరిస్థితుల్లో. దీని ఇంటెన్సిటీ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అది అర్థమయ్యేటట్టు ఈజీగా మనకి యాక్సెసిబిలిటీ ఉంది. అలాగే అసలు అమేజింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే వితిన్ 2-3 monthsలో మనకి టెలిమెడిసిన్ ఇవన్నీ వాళ్ళు ఇవ్వగలిగే సో మెనీ ఆప్షన్స్. ఒకటి కాదు, కొన్ని వందల సైట్స్ ఉన్నాయి మనం అంటే డాక్టర్ని అప్రోచ్ అవ్వడానికి, దీని గురించి ఇన్ఫర్మేషన్ కనుక్కోవడానికి, ప్లస్ ప్రశాంతంగా ఉండడానికి. ఇప్పుడు యాప్స్, టెక్నాలజీ అంతా ఇందాక చెప్పినట్టుగా టెక్నాలజీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. దానికి సక్రమంగా యూజ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఆ స్మార్ట్ ఫోన్ కాదు, స్మార్ట్నెస్ కూడా ఉండాలి. కామన్ సెన్స్. సార్ ఇందాక డాక్టర్ రమేష్ గారు చెప్తున్నట్టుగా కామన్ సెన్స్, హౌ టు యూజ్, వెన్ టు యూజ్, వాట్ నాట్ టు డూ, వాట్ టు డూ. ఓకేనండి డాక్టర్ మంజుల గారు, డాక్టర్ రాజేష్ గారు, థ్యాంక్స్ అలాట్ అండి. వన్స్ అగైన్ హ్యాపీ డాక్టర్స్ డే. థ్యాంక్ యూ. విన్నారు కదా డాక్టర్స్ చెప్పినట్టుగా, డాక్టర్స్ని దేవుళ్ళలాగా, గాడ్స్ లాగా కాకపోయినా రెస్పెక్టబుల్ హ్యూమన్ బీయింగ్స్గా కన్సిడర్ చేస్తూ వాళ్ళు చెప్పింది వింటూ, గవర్నమెంట్ చెప్పింది వింటూ, తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకుంటే వాళ్ళు కూడా సేఫ్గా ఉంటారని, మంచి వైద్యం అందించగలుగుతారని, అంతేకాకుండా ఈ టెక్నాలజీని స్మార్ట్గా యూజ్ చేసుకొని ఈ కోవిడ్ టైంలో అనవసరంగా హాస్పిటల్స్కి రష్ అవ్వకుండా, పాజిటివ్ ఉండగానే వెంటనే హాస్పిటల్లో జాయిన్ అవ్వాలని వరీడ్గా ఉండకుండా డాక్టర్స్ చెప్పిన సూచనలు, సలహాలు, టెక్నాలజీ ఫాలో అవుతే మంచిదని డాక్టర్స్ డే సందర్భంగా మెసేజ్ అందించారు. ఇది వాళ్ళ హెల్త్ ఫైల్. నమస్తే.